మార్నింగ్ రోజు మీ 10 మంది వేరు వేరు అవుతారు, ఒక్కొక్కరే ఉంటారు అవునా కదా. కాబట్టి ఏదైనా ఉంటే వెంటనే చెప్పినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఎటువంటి జరగకుండా చూసుకుంటే అయిపోతుంది. ఇంకా చాలా రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సార్కి వచ్చి, మళ్ళీ నేను చెప్పి సార్ని చెప్పి మీకు బోర్ కొడుతుంది. కొంచెంసేపు ఓపిక్గా 2 నిమిషాలు పెట్టుకుంటుంటే ఒక 5 నిమిషాలు పక్షాన్ని అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం గణేష్ ఉత్సవం ఘనంగా జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో మనమంతా సమావేశమైనాము. శుభాకాంక్షలు తెలియజేస్తూ సూచనలు పోలీస్ శాఖ వారు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు, పాటించడం మన ధర్మం. అప్పుడే శోభాయమానంగా శోభాయాత్ర నిర్వహించబడుతుంది. గతంలో అంటే తొలిదశలో ప్రారంభించినప్పుడు ఎవరికి వారే నిమజ్జనానికి వెళ్ళేవాళ్ళు, అది బాగుండదు. ఎన్ఫోర్స్మెంట్స్ చాలా ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత, ఆ తర్వాత కుల సంఘాలు, 3వ దశలో యువజన సంఘాలు. మనకు మనమే కమిటీ నిర్ణయం ద్వారా పోలీసు మున్సిపల్ అధికారుల ద్వారా వచ్చిన సూచనలు పాటించి ఘనంగా నిర్వహించుకుంటున్నాము. అందులో అనుమానం ఏమీ లేదు. మన కోట్ల యావత్ తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాలు 2 ఉభయ రాష్ట్రాలకు ఆలస్యంగా నిలిచింది అనుకున్న సందేహం ఏమాత్రం లేదు. ఇక్కడ ప్రారంభించిన తర్వాతనే ఇదే రకంగా జగిత్యాలకు పాకింది, మార్పు వస్తున్నాయి. ఇదంతా ఎలక్ట్రానిక్ యుగం. మనం ఎంత ఘనంగా చేసుకుంటే, ఎంత శోభాయమానంగా నిర్వహిస్తే వాళ్ళు చిత్రీకరించి, ఎలక్ట్రానిక్ మీడియాలో చిత్రీకరించి ప్రపంచానికి తెలియజేసినట్టుగా అవకాశం మనమే పొంది ఆలస్యంగా నిలవాలని మరోసారి ఈ సంవత్సరం పండుగ సందర్భంగా మనవి చేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ కాపాడాలన్న ఉద్దేశంతో ఈ పిఓపి బదులుగా మట్టి గణపతులు ప్రవేశపెట్టుకున్నాం. రాను రాను గత సంవత్సరం 52 వరకు మట్టి గణపతులు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అందులో ఎత్తును కూడా మన పరిగణలోకి తీసుకొని 4 అడుగుల వరకే, 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగుల వరకే పరిమితి విధించుకున్నాం. ఇప్పుడు ఆ సంఖ్య ఇంకనూ పెరిగిందనేటువంటి ఆశతో ఉన్నాము. కానీ ఒక లోపం మాత్రం మనందరికీ తెలుసు. రోడ్డును ఆక్రమించి ఈ మంటపాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నది. ఇది మనందరికీ తెలుసు. అందరము అతిక్రమిస్తున్నాం. ఈ వర్షాల వల్ల రోడ్ మరియు మిషన్ ఉన్నది, అవన్నీ సరిచేయడానికి మిషన్ భగీరథ మున్సిపల్ వాళ్ళు శ్రద్ధగా కొన్ని మరమ్మతులు చేస్తే మన వాహనాలకు ఎటువంటి ఆటంకం కలగదని చెప్పి మనవి చేస్తున్నాను. ఈసారి హైదరాబాద్ నగరంలో ముందస్తు పర్మిషన్ పొందిన వాళ్లకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి మనం పత్రికాముఖంగా చూస్తున్నాము. అట్లాంటి పద్ధతి మన దగ్గర కూడా ఉండాలని చెప్పి విద్యుత్ శాఖ వారిని కోరుతూ, వారికి పాలనాపరమైనటువంటి అనుమతులు కావాలంటే ప్రభుత్వం సంప్రదించి ఆ వెసులుబాటును మన ప్రభుత్వం కూడా వర్తింపజేయాలని, అందుకు అనుగుణంగా మున్సిపల్ పోలీస్ శాఖ వారు సంయుక్తంగా చర్యలు కైగొనాలని మనందరి పక్షాలను కోరుతా ఉన్నాను. వయస్సు నిలబడ్డ గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో ఒడుగుతున్నాయి. అదొక్కటి మాత్రం చెప్పాలని చెప్తున్నాం. అక్కడ దేవాలయం లేకపోయినా దేవాలయం సార్ మాకు నెంబర్ కావాలని చెప్పి వస్తారు, తకరారు చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ దేవాలయమైనా దీప రూప నైవేద్యాలంటేనే దేవాలయంగా పరిగణించడానికి మనమే అవకాశం తీసుకోవాలా. లేని దానికి నెంబర్ కావాలని పరితపించడం మంచి పద్ధతి కాదని మనవి చేస్తూ, ఇకపోతే
శోభయాత్ర రోజు సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రబోధాత్మకమైన విషయాలను పరిగణన తీసుకొని ఆ అలంకరణ ఏర్పాటు చేయాలని మనమే దగ్గర తీసుకున్నాం. వాళ్ళు చెప్తే వచ్చేది కావాలి. ప్రబోధాత్మకమైనటువంటి అలంకరణకు తప్పనిసరిగా బహుమతి వస్తుంది. అది కాకపోతే బహుమతి, ఇంకా కావాలనుకుంటే కన్ఫర్మేషన్ బహుమతి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తీసుకుని వాళ్ళు ఎక్కడికి ఇస్తారు. ఈసారి ఉత్సవంలోకి పరిమితి చేసి అన్ని వర్గాల వారిని కలుపుని పోవాలని పోలీస్ శాఖ వారిని ప్రత్యేకంగా వాళ్ళు చేస్తూ ఉత్సవాలు కేవలం పేరు రాయించుకుని నా పేరు ఉంది కదా అని చెప్పి సంతోషపడే బదులుగా కాస్త భక్తి చేయాలి. అందరికీ తాగుతున్నాను అందరూ చూపించాలి. ఈ అవకాశం చేసినప్పటికీ వాళ్ళ తెలియజేస్తారు మొదలు చేస్తున్నారు. ఇప్పుడు కౌన్సిల్ మానవేంద్ర నరేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నరేష్ గారు ధన్యవాదాలు సార్. మీరు ఈ వయసులో కూడా యువకులని వృత్తిని నిర్వహిస్తున్నారు. మీ సేవ ఎంతో ఎవరైతే మీరు యువకులు ఉన్నారో యువ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా కండువా ధరించాలి. కండువా మెడ వేసుకుంటే మనం నియమాలకు అతీతంగా ఉంటాము. సంస్కృతి ప్రకారము మనము వేద మంత్రాలతోటి వేద పండితులతోటి మన అగ్రపూజకులైన గణపతిని మనము ఆరాధిస్తే మన దేశంతో పాటు మన రాష్ట్రంతో పాటు మనందరికీ కూడా గణపతి ఆశీర్వాదాలు ఉంటాయి. ఆలోచనగా ఉండాలి. కానీ కొంతమంది దీనిపైన అవగాహన లేక గణపతి అంటే మనం పౌరాలు పెట్టుకుంటాం, చెరువులో పెట్టుకుంటాం, ఇది చాలా తినడం అని చెప్పని కొంతమంది అనుకుంటారు. వారికి మన చూసే వాళ్ళకు గణపతి అంటే తాళం తినడం కాదు, మనకు మొదటి దేవుడు కాబట్టి స్వతంత్ర పోరాటంలో భారత గణనాథ గారు ఆ బ్రిటిష్ వారిని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పని వారి నిర్ణయం అప్పుడు మనందరూ ఒకటి రావాలని చెప్పని అప్పుడు గణపతి రావాలని స్టార్ట్ చేశారు. అందరూ కలుసుకుంటున్నారు కాబట్టి ఆ ఇంటర్ ఎక్కడికి సాగాలి. ఈ గర్భంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు యువకులు చర్చించడం చేస్తుంటారు. హైదరాబాద్ నుండి మరి ఇతర స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఈ 9 రోజులు ఉంటారు. వాళ్ళు ఏదో తెలిసిన పొరపాటు చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం కొంత ఇబ్బంది జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఉంటే వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళని మనం సంపాదించాలి. మనకు సాధ్యమైన వాళ్ళని కూడా మనం మంచి చూసుకోవాలి. అట్లాగే మనం పోలీసులు చేస్తున్నాం. ఈ కొత్త పట్ల యువకులు ఏది కూడా మా యూత్ సభ్యులు కొత్త పట్ల వాసులు కూడా తెలిసి పొరపాటు చేయాలి. చిన్న చిన్న పొరపాటు అంటే కామన్ గా 10 మందిలో ఒక్కరు ఉండరు. ఎవరు మేము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ అర్థం అవ్వాలి. ఫస్ట్ గణపతి ఉత్సవానికి దేశవ్యాప్తంగా జరుపుకునే ఒక పెద్ద ఉత్సవం. నరేష్ చెప్పినట్టు చారిత్రక నేపథ్యం ఉన్నది. స్వాతంత్రోద్యమ కాలంలో కూడా ప్రజలందరినీ ఒక దగ్గర సమీకరించి వాళ్ళందరిలో ఒక చైతన్యాన్ని నింపి ఆ స్వాతంత్రోద్యమ పోరాటానికి కూడా గణేశోత్సవాలు ఒక వేదికగా ఉన్నాయి. ఈ యొక్క గణేష్ ఉత్సవాల ద్వారా ప్రజలలో ఒక ఏకత్వాన్ని నింపి ఆ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. నాలాగన్న పత్రికలు లాంటి వాళ్ళు మనందరికీ తెలిసిన విషయం. భారతదేశంలో మన చిన్నప్పటి నుంచి జరుపుకుంటున్నాం. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. అంటే భారతదేశంలో ప్రపంచంలో ఉన్న మతాలు
ఆశలు ఎన్ని ఉంటాయో భారతదేశంలో అన్ని ఉంటాయి. భిన్నత్వం మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. ఇక్కడ ఒక 10 కిలోమీటర్లకు ఒక భాష మారుతుంది, యాస మారుతుంది, తినే తిండి మారుతుంది, కట్టుకునే బట్ట మారుతుంది. ఒక ప్రదేశం నుంచి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రంలో బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ చూసుకుంటే ఎంతో మంది రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి అందరూ వచ్చి మన దగ్గర మగేయం వైపు బ్రతుకుతున్నారు. అలాగే కోరుట్ల అనేది ప్రశాంతతకి, శాంతికి లేవని నేను చాలాసార్లు విన్నాను. గత 6 నెలలుగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. 6 నెలలు కూడా అప్లై చేస్తున్నాను. ఇలాంటి వివాదాలకు కానీ గొడవలకు కానీ తావు లేకుండా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని ప్రత్యేక చివరి ఉన్న పట్టణాలలో కోరుట్లో కూడా ఒక పట్టణం. ఈ ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా మన హిందీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రావద్దు. విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు చేసే వాళ్ళకు కావచ్చు, భక్తులకు కావచ్చు, సామాన్య ప్రజానికానికి కావచ్చు, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండడానికి మరి ఒకసారి ప్రతి సంవత్సరం జరుపుకునేది. మరి ఒకసారి మనం ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, గత సంవత్సరం ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా, గణేష్ నిమజ్జనం రోజు లాస్ట్లో ఏర్పాట్లు కావచ్చు, ఇంకేదైనా సమస్యలు ఉంటే మా వైపు నుంచి మీకు చెప్పడం కానీ, మీ వైపు నుంచి మాకు చెప్పడం కానీ, ఇవన్నీ డిస్కస్ చేయడానికి ఈ యొక్క వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇంకాస్త ఎక్కువ మంది వస్తారని మేము అనుకున్నాము. కాస్త ఎక్కువ మంది రావాల్సి ఉండే. మనకేంటంటే ఇంపార్టెంట్ మీటింగ్ అన్నప్పుడు పెద్ద ఆసక్తి చూపించరు. బట్ తప్పకుండా హాజరు కావాల్సిన సమావేశం ఇది. గణేష్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు ప్రతిరోజు పోలీస్ అవసరం అనేది చాలా ఉంటుంది. ఈ యొక్క కంపెనీలు గణేష్ నవరాత్రులు కంప్లీట్ అయ్యే వరకు కూడా పోలీసు సహకారం చాలా అవసరం ఉంటుంది. అలాగే పోలీసుతో పాటు రెవెన్యూ శాఖ కావచ్చు, మున్సిపల్ వాళ్ళు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అన్ని శాఖలు పరస్పరం సహకరించుకొని మీ అందరూ సహకరిస్తే ఈ యొక్క గణేష్ ఉత్సవాలు మనం సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరుగుతున్న అవకాశం ఉంటుంది. గణేష్ మీరు ఒకసారి ఇప్పుడు ఒక విగ్రహం జరుగుతున్నారు. విగ్రహం ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు మనం కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పెద్ద విగ్రహాలు జరిగితే పైన ఎలక్ట్రిక్ ప్లాంట్స్ ఉంటాయి. చాలా మంది మన సోదరులు కొంచెం అజాగ్రత్తగానే బయట పైకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనిషి జీవితం అనేది అన్నిటికంటే చాలా ఉంటుంది. ఎలాంటి చిన్న సంఘటన జరిగినా కానీ అది మన కుటుంబానికి చాలా పెద్ద ఉంటుంది. కాబట్టి విగ్రహం తీసుకెళ్లి ప్రతిష్ఠించే దగ్గర నుంచి నిమజ్జనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వినాయక చవితి విషయంలో చేస్తే విగ్రహం పెట్టిన దగ్గర నుంచి, విగ్రహం పెట్టే ప్లేస్ నుంచి, దాని ఎలక్ట్రిసిటీ కనెక్షన్, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పడాలి. నాకు అనువైన ప్లేస్ పెట్టుకోవాలి. రోడ్డు రహదారులు వెళ్ళే దారి అవసరంగా కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. విగ్రహాలు సేమ్ టైం విగ్రహాలు తీసుకునేటప్పుడు నిమజ్జనంలో కూడా కొంచెం ఓపికగా నెమ్మదిగా పోలీసు వాళ్ళకు సహకరిస్తూ పెట్టుకుంటే మా వైపు నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం మీకు ఉంటుంది. తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలనేది నా ఉద్దేశం కూడా. అందుకోసం ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతున్నది. యాక్చువల్గా దానికి సంబంధించినందుకు మున్సిపల్ అధికారులు కూడా రావాల్సి ఉంది. ఈ వర్షాలు దాని ఏర్పాట్లు రాలేకపోయినారు. నిమజ్జనం రోజు కూడా మనకు అక్కడ ఎన్ని పేర్లు అవసరం అవుతాయి, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఏంటనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మా వైపు నుంచి మా యొక్క రిక్వెస్ట్ అనుకోండి, ఆటలు అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి విగ్రహం దగ్గర బందోబస్తు పెట్టే పరిస్థితి మనకు ఉండదు. అంటే రోజువారీ జరిగే రోజు కావచ్చు, నిమజ్జనం రోజు కావచ్చు, విగ్రహాల దగ్గర నేను ప్రతి సంవత్సరం చెప్తున్నాను, ఎలక్ట్రిసిటీ షాప్ లేకుండా చూసుకోవాలి. ఈ లడ్డు విషయంలో కూడా తీసుకెళ్ళడం అవి జరుగుతూ ఉంటాయి. అది కూడా పక్క నలుగురు ఉండాలి.
కానిస్టేబుల్ ఉన్నా, ఎస్ఐ ఉన్నా, సిఐ ఉన్నా కానీ పోలీస్ అందరూ ఒకటే. అందరికీ ఒకే రకమైన రెస్పాన్స్ ఇస్తేనే ఇవన్నీ మనం ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా జరుపుకోగలుగుతాం. సిఐ వస్తే వింటామో, ఎస్ఐ వస్తే వింటామో, లేకపోతే మేము వినాము, లేకపోతే ఎక్కువ మంది ఉంటాం కాబట్టి రోడ్డు మీద కూర్చుంటాము, మేము తీయము, వదిలేసిపోతాము. ఇవన్నీ మంచిది కాదు, మంచిది కూడా కాదు మనకు కూడా. ఇప్పుడు ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చూడంతా ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ అయిందంటే ప్రతి సంవత్సరం దాన్ని అదే కోణంలో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న అపరిస్థితి జరిగితే కోర్టులలో స్టూడెంట్స్ అంటారు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న మంచి తప్పకుండా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మా వైపు నుంచి పెట్టే ఉద్దేశం ఏముండదు, సక్సెస్ఫుల్గా జరగాలి, జీరో క్యాజువాలిటీ ఉండాలి, ఎవరికి ఏమి చిన్న ప్రమాదం కూడా జరగదు. ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో నేను చేస్తాను. నిమజ్జనం రోజు ఉన్నన్ని రోజులు బాగానే ఉంటారు, బట్ నిమజ్జనం రోజు ఏమైతే రోజు తెలియదు. అందరూ తెలిసిందే, అన్నెసెసరీగా తాగడం, దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం, తాగిన ఆ మైకంలో ఒకరిమాట ఒకరు విరగపోవడము, పోలీసు వాళ్ళు వస్తే పోలీసు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా జరగదు. ఇప్పుడు కోరుట్లలో కూడా ఒక సిస్టమేటిక్ వ్యవస్థ ఉన్నది. ఇక్కడ కూడా అందరం జూనియర్ కాలేజ్ దగ్గరకు వస్తారు, అక్కడ సీరియల్ నెంబర్ ఇస్తారు, ఆ సీరియల్ ప్రకారం అందరం నడుచుకోవాల్సి ఉంటుంది. సేమ్ టైం మన కోరుట్ల పట్టణానికి ఒక NH63 హైవే ఒకటి ఉన్నది. సో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ హైవే కూడా జామ్ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని సహకరించాలని కోరుకుంటున్నాం. సేమ్ టైం చూస్తున్నాము, రకరకాల డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, టైఫాయిడ్ ఫీవర్స్ వస్తున్నాయి. చిన్నపిల్లలు ఉంటారు, మన ఫ్యామిలీస్లో చిన్నపిల్లలు ఉంటారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ వరదలు ఒకటి కావచ్చు, హాస్పిటల్లో చికిత్స పరిస్తున్నారు. కాబట్టి పారిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. పూజ చేసేదంతా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక పరిశుభ్రమైన వాతావరణం ఉంటే అది మంచిగా ఉంటుంది. మనకు కూడా వచ్చే భక్తులకు కానీ ఎవరైనా దర్శనం చేసుకునే వాళ్ళకి కానీ మంచిగా అనిపిస్తుంది. దోమలు లేకుండా సహకరించాలి. ఇవన్నీ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇలాగ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో రాని వాళ్ళు కూడా మా తరఫున చెప్పండి. ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా విధిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరు గౌరవ మెట్పల్లి DSP గారు ఈ యొక్క కార్యక్రమం కోసం వస్తున్నారు. అందరూ ఒకసారి క్లాస్ పెట్టి సాధించాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీకు చెప్పిన విషయాలు ఏదైతే ఉంటాయో అవన్నీ మనసులో పెట్టుకొని మా డిపార్ట్మెంట్కు పూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరు విధిగా తప్పకుండా ఆన్లైన్లో అప్లై చేసుకొని మీ యొక్క ఎక్కడైతే విగ్రహం పెడుతున్నారో అది మా పోలీస్ దృష్టికి తీసుకురావాలి. ప్రతిదీ కూడా మాకు తెలవాలి, ఎక్కడ విగ్రహం పెడుతున్నారు ఉంటుంది. సమయాభావం అనేది అర్థం చేసుకుంటారు. మేము కూడా ఇంకా మీకు ఇక్కడ నుంచి రాని గ్రూప్స్ ఉన్నాయి, ఆ గ్రూప్స్ షేర్ చేస్తాము. ప్రతి ఒక్కరు విధిగా పర్మిషన్ తీసుకొని ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ మధ్య కాలంలో నాకు అందరికీ తెలిసిన విషయమే ఈ సోషల్ మీడియా, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలాంటివి తెలిసి తెలియక ఎవరో పెడుతుంటారు, ఫార్వర్డ్ చేయడం, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి దురదృష్టశాలకు. అలాంటి ఎవరు కూడా వివాదాస్పదమైన వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎవరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లలో పోస్ట్ చేయలేదు. ఏదైనా ఒకరు వచ్చినా కానీ దాంట్లో వాస్తవికత ఏమున్నది, నిజమా కాదా, లేదంటే కన్సర్న్ మా డిపార్ట్మెంట్ మా దృష్టికి తీసుకురావాలి. కాబట్టి ఎవరు కూడా ఒకరి మనోభావాలు దెబ్బతినే విధంగా కానీ, ఒకరిని కించపరిచే విధంగా కానీ, కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎవరు కూడా ఎలాంటి పోస్టులు పెట్టకూడదు. ఈ విగ్రహ నిమజ్జనం ప్రతిష్టాపన దగ్గర నుంచి చివరి రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా పోలీసు డిపార్ట్మెంట్ సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అక్కడ పోయి తిరిగి రావడం వల్ల లేదు. అప్పటికే మీరు అందరూ మాట్లాడాలని చెప్తున్నారు. మీరు మాట్లాడితే నాకు కొద్దిగా అర్థమైంది కదా, అయినా కూడా ఓకే. ఈ ఎప్పుడుందంటే వినాయక చవితి అన్నది సర్వీస్ మొత్తం హైదరాబాద్లో వినాయక చవితి ఎప్పుడో మీ అందరూ తెలుసు. ప్రతి వినాయక చవితి బందోబస్తు హైదరాబాద్ చేశారు.
చాలిబండ మొగలిగూడ చార్మినార్ ఈ మొత్తం అంతా ఓడిచి మొత్తం నేను మాధవపేట చెప్పినాక ఈ మొత్తం వినాయక చవితి నేను చేస్తాను. వినాయక చవితి ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం టోటల్ నాకు అవగాహన బాగుంది. అక్కడితో పోల్చుకుంటే మన విలేజ్ లో చాలా చిన్నగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ వినాయక చవితి రాదు, హైదరాబాద్ లో వినాయక చవితి చేసి మొట్టమొదటి వినాయక చవితి నేను రీసెంట్ గా వచ్చి ఒక 7 months అవుతుంది. ఇక్కడ నాకు తెలుసుకోవడానికి ప్రకారంగా ఇక్కడ చాలా పీస్ఫుల్ గా జరుగుతుందని చెప్పేసి నేను మా ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐలు కానీ అందరూ చెప్పారు. ఇక్కడ హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు, ఏ గొడవ ఉండదు, చాలా పీస్ఫుల్ గా జరుగుతుందని చెప్పేసి అన్నారు. చాలా సంతోషం. ఇదే విధంగా ఈ విధంగా పీస్ఫుల్ గా జరగడం వల్ల మనందరిలో కూడా ఒక విధమైనటువంటి సోదరభావం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారు ఒక మాట చెప్పారు, ఈ పండుగ వేళల్లో కానీ పండుగ నిమజ్జనం తర్వాత సాడినప్పటి నిమజ్జనం అయిపోయిన తర్వాత కూడా ఈ ఫోన్లలో వాట్సాప్లలో రెచ్చగొట్టేటువంటి వాక్యాలు మీరు పెట్టవద్దని చెప్పి ఆ విధంగా అటువంటి వాక్యాలు పెడితే మనము తప్పనిసరిగా పోలీసు వాళ్ళు చేసే చర్య పోలీసు వాళ్ళు చెప్తారు. కాబట్టి మనందరం కూడా కలిసి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు తెలియజేయండి, ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మాకు చెప్పండి. మా చేతనంతో పర్మిషన్ తీసుకోవాలి. ఒక వినాయకుడిని పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలి. వితౌట్ పర్మిషన్ ఎవరు కూడా పెట్టదండి. ఒక నెంబర్ ఇస్తాం మేము, నిమజ్జనం రోజున లాస్ట్ రోజున ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ పెట్టాక సీరియల్ గా పోతే ఒకరు నేను ముందు నేరుగా కాకుండా హైదరాబాద్ లో సీరియల్ నెంబర్ ఇస్తారు, నెంబర్ ఉంది. ఆ నెంబర్ ప్రకారంగా స్టార్ట్ అవుతుంది. అన్ని కూడా ఓల్డ్ అయితే మాత్రం చాలా దగ్గర ఆగి చాలా దగ్గర నుంచి మళ్ళా బయటకు వచ్చేస్తుంది. మధ్యాహ్నం లోపల అప్పుడు మన ఎక్కడంటే మధ్యాహ్నం కల్లా చాలా దాటిపోవాలని మాకు ఉంటారు అన్నమాట. మధ్యాహ్నం లోపలే చాలా దాటిపోవాలని చెప్పేసి ఓల్డ్ సిటీలో. మరి ఇక్కడ మీరు కూడా తొందరగా ఇస్తే తొందరగా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎట్లుంటుందంటే డ్రైవర్ నష్టపడతారు, ఇక్కడ కూడా ముందర కలిసి అక్కడ ఎక్కడ మాత్రం లేడీ డ్రైవర్ నష్టపడేది బండి స్టార్ట్ కావడం తాళిపోతారు. తీయండి, ఒక గంట అక్కడ తీయండి. కానీ డ్రైవర్ వెళ్ళిపోయాడు, బండి పారైపోయింది, అది ముందే ఒకవేళ మీ బండి పారైపోతే చెప్పండి, మేము బండి అని చెప్తాం. అంతేగాని మీరు మనసులో కూడా పెట్టుకుని బయట పెట్టి మాత్రం చేయగలరు. ఏదైనా ప్రాబ్లం మాకు చెప్పండి. మీకు పూజారి అన్ని వాడికి మండపానికి అంతమంది పూజలు ఉండరు. ఏదైతే 3 పూజలు ఉంటారో ఆ పూజారి అన్ని మండపాలకు పూజ చేయాలి, తీయాలి. కానీ ఎర్లీగా తొందరగా పూజ చేయించుకొని తొందరగా తీయడం వల్ల తొందరగా పండుగ ముగించుకోవడం సందర్భం ఏర్పడుతుంది. అర్థమవుతుంది కదా? మీకు ఏమైనా ప్రాబ్లం చెప్పండి. మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. అతను కూడా ఒక మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు మీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాకు తెలియజేయండి. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చేసి అతని అమూల్యమైన విషయాలను తెలియజేయాలని గుడ్ మార్నింగ్ సార్. పోలీస్ సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే గణేష్ నిమజ్జనం మీరు ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనకు రేపు కూడా ప్రోగ్రామ్ సార్ కలెక్టర్ తిరుపతి. అంటే మనం గణేష్ నిమజ్జనాన్ని ప్రతి సంవత్సరం చేస్తాం సార్. నిన్న కలెక్టర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అంటే తప్పుగా మొదలుతారు రోజు ప్లాన్ చేసి గణేష్ నిమజ్జనాలు విగ్రహాలు పెడుతున్నారు. కొంచెం వెహికల్స్ సార్ ఎక్కువ మన పిల్లలకు వస్తారు. కార్యక్రమానికి కష్టపడుతుంది. అలా ఇబ్బంది కాకుండా మీకు చేసుకోండి, ప్రతిదీ అన్నీ చేసుకోవచ్చు, అన్ని పనులు చేసుకోండి. మనము ప్రతి కూడా పక్కన ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు పూజలు చేస్తున్నారు, చెక్కలు పడేస్తారు. అది కాకుండా పక్కన మీకు మా మున్సిపల్ వెహికల్ వస్తే రోజు వస్తాయి. ఆ భోజన కార్యక్రమాలు బట్టి ఆ భోజన కార్యక్రమం సాయంత్రం అవన్నీ కూడా కొంచెం శుభ్రతగా చేసి మన దేవుడు ఎంత శుభ్రతగా భావిస్తామో అక్కడ ఉన్న చెత్తలు కూడా అంత శుభ్రంగా పక్కన పెట్టేసాయి. ఇష్టమైన భోజనాలు లేకుండా
అన్నదాన కార్యక్రమం కానీ ఇలాంటి కార్యక్రమం కనీసం మనకు వెహికల్స్ ఇవ్వడం ఖచ్చితమైన స్పీచ్ చేసి ఇలాంటి అసోసియేషన్ కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ప్రతి వార్డులో కానీ ఏదైతే టీవీ కనెక్షన్ వైర్లు ఉంటారో అవి కొన్ని ప్రాంతాల్లో మెయిన్ కరెంట్ వైర్లు కనీసం 10 ఫీట్ల లోపలనే మనము ఇట్లా డైవర్ట్ కట్టుకొని అవి చాలా ప్రాంతాలు ఉన్నాయి. ముస్లిం బహిరంగ వల్ల చెడిపోయిన ప్రతి గదిలో, ఎందుకంటే ప్రతి గదిలో కూడా గణపతి పెడతారు. అందులో కొంచెం డస్ట్ అంతా కలిపి పోస్తే గణపతి వెళ్ళేటప్పుడు చాలా అందంగా ఉంది. అధికారులు నచ్చిందని కోరుకున్నాం. అట్లనే మేము వెళ్ళడం కాకుండా గదిలో చాలా ప్రాంతాల్లో కూడా చెట్లు వేసారు. ఇంత బొమ్మలు రోడ్డు మీద వచ్చాయి. అవి ఏమిటంటే దూషణ చెట్లు అంటే ఇట్లన్నీ ఎగిపోతాయి. ఆ చెట్లు కూడా తీయండి. ఆ కేవల వాళ్ళకు మీరు పిలుచుకొని ప్రత్యేకంగా వాళ్ళని కొట్లాపట్ల కేవల వాళ్ళని పిలుచుకొని ఆ వాయువులన్నీ సరియమని. ఎందుకంటే ఆ ప్రాంత టైంలో కూడా మనం గుంజేస్తే చేయకపోతే వాళ్ళ ప్రాంతమే దాని కరెంట్ వల్ల టీవీ కనెక్షన్ ద్వారా కూడా మనకు ఎక్కువ వస్తుంది. ఆ ముఖ్యంగా అన్నీ మనం ముఖ్యంగా ఇప్పుడు వరదలు ఎక్కువ కాబట్టి రాజుల మనం వీళ్ళలో ఇస్తాం. అక్కడ ఒక బౌండరీ ఏర్పడి చిన్నపిల్లలు రాకుండా గతంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. నీళ్ళు వరద ఎప్పుడైతే వస్తుంది కాబట్టి మున్సిపల్ సిబ్బంది అక్కడ ఒకటి. రెండోది రామాలయం కాడ కూడా మనకు ఆ కింద రామాలయం దిగులో కూడా మనకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అది కూడా క్లియర్ చేయండి. ఈ ముఖ్యంగా కరెంటు, చెట్లు ఏదైతే రోడ్ల మీద మనం డస్టులు వేసి కందులో చేసినట్టు మనం బాగుంటుంది. ఇంకేమైనా సమస్యలు కూడా చెప్పండి. అట్లాగే ఇప్పుడు హైదరాబాద్లో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయించు ఎప్పుడు ఇస్తారు, అసలు ఎవరికి ఇస్తారు, ఆ కమిటీ ఎవరు ఇస్తారు. మా గణపతి పనులు మేము నిర్వహించడం ఆ కమిటీలో మేము నిర్వహించడం గత 2 సంవత్సరాలు తీసుకొస్తారు. ఎవరైతే ఆ కార్యక్రమానికి వాళ్ళ కమిటీలో ఉన్నదానికి సంబంధించిన సంస్కృతి సంబంధాలు మాకు తెలుసు కాబట్టి అవి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అది ఒక్క చిన్న విన్నపం, ఎవరికి కించపరిచినట్టు కాదు. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఈ ఉత్సవ మండప నిర్వాహకుల సమావేశం చేసిన డిఎస్పీ గారికి, అదేవిధంగా మన సిఐ గారికి, సర్కిల్ ప్రజలు ఉన్న ఎస్ఐ గారికి, అదే కమిషనర్ గారికి, ఇచ్చేసినటువంటి మండప నిర్వాహకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఇక్కడ మా కొరుట్ల పట్టణంలో ఎలాంటి సమస్యలు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా చాలా చక్కగా జరుగుతుంది. కార్యక్రమంలో అక్కడ అన్ని విగ్రహాలు కార్యక్రమానికి వస్తాయి సార్. అక్కడ నుంచి లైన్గా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ కూడా మధ్యలో ఆగి డిస్టర్బెన్స్ చేసే సమస్య ఇప్పటికీ ఏం ఎదురు కాలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించడానికి పోలీస్ శాఖ వారు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మరియు విద్యుత్ శాఖ వారు కూడా మాకు అందరికీ పూర్తి సహకారం అందిస్తారు. అదేవిధంగా మేమందరం కూడా మీ అందరికీ మా వంతు సహకారం అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం సార్. అయితే ఇప్పుడు వినాయకుడు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ కూడా అనుకుంటున్నాం సార్. మేము అంటే ప్రతిసారి కూడా మధ్యలో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి నిమజ్జనం డేట్ అనేది ఇష్యూ అయ్యడం జరుగుతుంది. అప్పుడే ఈ నెంబరింగ్ సిస్టమ్ కూడా ముందు కులసంఘాలు, తర్వాత దేవాలయాలు, అదేవిధంగా ఆ రోజు అన్నం చేయడం జరుగుతుంది సార్. మీరు మళ్ళీ వినాయకుడిని పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం ఏంటంటే సార్, నిమజ్జనానికి 2 రోజుల ముందేమో ఏర్పాటు చేస్తే మండలి కొంచెం ముందే ఏర్పాటు చేస్తే మా మండప నిర్వాహకులు కూడా ఒక అవగాహన ఉంటుంది సార్. దయచేసి మీరు ఆ విషయాన్ని గమనించాల్సిన కోరుతున్నాం. ఈ బయట విషయము, ఈ గుంటల విషయం కూడా ఆ రోజు అప్పటికక్కడ సెట్ చేస్తారు. ఒకవేళ అప్పటికి చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ మీటింగ్లో చెప్తే అప్పుడు చేసే అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ. పోలీస్ యంత్రాంగానికి, మంటప నిర్వాహకులకు, అభిమానులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, తొలి దశలోనే నాకు అవకాశం ఇచ్చారు మాట్లాడుతుంది. అప్పుడు ఇక్కడ ఏ రకంగా నిర్వహిస్తున్నామని చెప్పినటువంటి అంశాన్ని మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఇక మెరుగులు అంటే శోభాయమానంగా నిర్వహించడానికి 7 బాధ్యతలు నా వంతుగా
చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. కమిటీ రూపకల్పన అందరినీ తీసుకొని తృప్తిపరచాలంటే ఎవరికి సాధ్యం కాదు. 21 మందికి పరిమితం చేసి అన్ని వర్గాల వారిని దేవాలయాలు, యువజన సంఘాలు, కుల సంఘాలు ఈ 3 విభాగాలు ఉన్నాయి. తీసుకుంటే సమాన ప్రాతిపదికన తీసుకుంటే బాగుంటుందని చెప్పి మన వ్యక్తిగత అభిప్రాయాన్ని మేము ముందు వస్తున్నాం సార్. అదే కమిటీలో ఈ ప్రెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పాత్ర చాలా అవసరం. ఉత్తేజపరచడానికి, సూచనలు ఇవ్వడానికి, తర్వాత ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడానికి వాళ్ళ పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రెస్ క్లబ్ నుంచి కూడా ఓ ఇద్దరు ఇక ఒకరిగా మాట్లాడాలంటే మన దగ్గర 2 ప్రెస్ క్లబ్లు ఉన్నాయి. ఒక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, మరో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తీసుకుంటే లేదా సూచించే వాట్సాప్ గ్రూప్ ఉంది ఆల్రెడీ. అదే రకంగా ఈ సంవత్సరం కూడా వాళ్ళ సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఒకటి తర్వాత నీటి వసతి, గత సంవత్సరం నీటి వసతి లేదు. అది పునరావృతం కాకుండా అక్కడ చాలా మంది ప్రేక్షకులు వస్తారు. మన కోర్టులో నిర్వహించేటువంటి శోభయాత్రకు పరిసర మండలాల నుంచి కూడా అధిక సంఖ్యలో ఆదరవుతారు. కాబట్టి నీటికి ఇబ్బంది కాకుండా అక్కడక్కడ కనీసం 2-3 చోట్ల నీటి వసతి ఉండాలని చెప్పి అందుకు ప్రభుత్వ శాఖ వాళ్ళు లేదా స్వచ్ఛత సంస్థల వాళ్ళు ముందుకు రావాలని ఈ సమావేశంగా విమర్శిస్తా ఉన్నాను. ఇంకొక అంశం కూడా ఉన్నది, అది పవన్ కూడా ఈ బంధం ఉంది. ఈసారి కొద్దిగా పెంచండి, ఉత్సాహపడితే మరో సంవత్సరం వరకైనా అవకాశం ఉంటుంది. మట్టి గణపతులకు మొదటి ప్రాధాన్యత, బహుమతులు కూడా మట్టి గణపతులకే పరిమితం చేయాలి. అది గత 3 సంవత్సరాల నుంచి ఇంతగా మెరుగుపరుచుకున్నాము. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని చెప్పి న్యాయమూర్తులు ముందస్తుగా చెప్పడం జరుగుతుంది. కోరుతా ఉన్నాను. కమిటీ రూపకల్పన ఈ సభా వేదిక నుండి మన సిఐ గారు, తర్వాత స్థానిక ఎస్ఐ గారు చొరవ తీసుకుని ప్రకటిస్తే చురుగ్గా పనిచేయడానికి వీలుంటుందని చెప్పి తుదిసారిగా మనవి చేస్తూ అన్ని వర్గాల వారికి అవకాశం ఇవ్వాలి. అలాగే ఈ సమావేశానికి హాజరైనటువంటి మండప నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ ఓపికతో వచ్చినందుకు ధన్యవాదాలు. ఏవైతే ఆఫీసర్లు చెప్పారో వాళ్ళు చెప్పినవన్నీ కూర్చోకుండా పాటించారు. అలాగే ఈ మండపాలు ఎవరైతే పెడతారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలండి. దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మీకు పోలీస్ స్టేషన్ నుంచి చెప్పబడుతుంది. ప్లస్ అది ఫార్వర్డ్ చేస్తున్నారు కూడా, దాన్ని తీసుకొని అందరూ ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేయాలి. ప్రతి దగ్గరికి మండపం దగ్గరికి వస్తాం, మేము చూస్తాం. ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే మీరు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్నట్టు మాకు లేదంటే మీరే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు మళ్ళీ ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా అందరూ కూడా ఏవైతే చెప్పారో ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యి ప్రొసెసర్ రోజు కావచ్చు, పెట్టినప్పుడు కావచ్చు, మండపం దగ్గర కానీ లేకుండా వెళ్ళేటప్పుడు కానీ అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాం. ప్రెస్ మీట్లో కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.